స్వాగతం TDM 24 న్యూస్ కు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 26వ ఫౌండేషన్ డే సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గం కానాజీగూడ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్ లేబర్ అడ్డా వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య వివరాలు. వేడుకలు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి గులాబీ జెండాను ఎగరవేశారు. పాల్గొన్నవారు లింగలూర్ల సురేష్ కెల్లంపల్లి సంపత్ శ్రీనివాస్, కెల్లంపల్లి శ్రీనివాస్, అనంత్ సురేష్ రెడ్డి మురళి, జుందాలు, ముత్యాలు, రాజుబాయ్, జేడి నరసింహులు, సుదర్శన్, మునియా తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేకతలు. స్థానిక నేతల ఆధ్వర్యంలో లేబర్ అడ్డా వద్ద కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేశారు. నేపథ్యం. తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుండగా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా స్థానిక నాయకులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. డైలీహుడ్. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్దల సమక్షంలో 26 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పార్టీ అభివరించింది. ఎన్నో విప్లవ మార్పులు తెచ్చింది. ఈరోజు కొన్ని ఏరియాల్లో నీళ్ళు లేకపోతే మన పార్టీ వచ్చినాక, బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అన్ని గ్రామాల్లో, అన్ని తండల్లో, అన్ని విలేజ్ల్లో, అన్ని పట్టణాల్లో నీళ్ళకు కరువు లేకుండా, కరెంటు కరువు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా 26 సంవత్సరాల నుంచి ఒక విప్లవం జ్యోతి అనే పార్టీ గెలిచినాక తెలంగాణ జిల్లాలోనే కాక తెలంగాణ రాష్ట్రమే మంచి అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాల్లో ఇలా తెలంగాణ దేశం ఎంతో ముందుకుంది. కారణం ఏంటంటే ఈ యొక్క విప్లవంతో ప్రజలకి అందుబాటులో, ప్రజల వద్దకే ఉంది. ఈరోజు అన్ని విధాల, అన్ని వర్గాల్లో, అన్ని అందరూ కలిసేసి కేసీఆర్ అంటే ఎంత అభిమానమో, ఆయన ఒక మహాదాతగా, గాంధీ మహాత్ముడిగా ఊహించుకుంటున్నారు ప్రజల్లో. కారణం ఏంటంటే ఆయన చేసిన పనులు అటువంటి, ఆయన గొప్పతనం అటువంటిది, ఆయన మంచితనం అటువంటిది, ప్రజల కోసం పోరాడే ఒక గొప్ప శక్తివంతమైన మనిషి, ఉక్కు మనిషి. అటువంటి ఉక్కు మనిషి ఈరోజు అపోజిషన్లో ఉన్న పోరాడే మనిషే కానీ ఆయన నా కోసం, నాది అంటూ ఎప్పుడూ ఆలోచించలే. ఆయన తరంలో కూడా ఒక విప్లవ వీరుడిగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మన నియోజకవర్గ డైనమిక్ హీరో రాజశేఖర రెడ్డి గారిని, శ్రీధర్ గారిని మెయిన్ మెంబర్స్ని తయారు చేయగలిగాడు. ఆయన ఒక ప్రాంతం కాకుండా, ఒక ఏరియా కాకుండా మొత్తం రాష్ట్రంలోనే ఆయన పేరు చెప్పుకోవడానికి నిత్యం లేచి ఏ నీళ్ళు కుళాయి చూసినా కూడా కేసీఆర్ గారు కుళాయి అన్నట్టుగా ప్రసిద్ధి చెందింది. ఇవాళ అన్ని రంగాల్లో, ప్రపంచ దేశాల్లో ఈ తెలంగాణ అనేది ముందు ఉందంటే కారణం ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవ, ఆయన పట్టుదల, ఆయన ఎన్నో విప్లవ మార్పులు తీసుకొచ్చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేసి ఇవాళ గొప్ప భేద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అన్ని విధాల ముందుకు తీసుకుపోతూ ఇవాళ ప్రభుత్వం లేకపోవచ్చు కానీ ఆయన సేవ ఎప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి అంకితం చేసి, తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసి చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మన సురేష్ బాబు, సంపదన్న, మన పెద్దలు పేరు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. సీనియర్ నాయకులు అందరితో కలిసి ఒక జెండా ఆవిష్కారం చేయడానికి సంబరాలుగా 26 ఏళ్ళ పండుగ జరుపుకోవడానికి ఈరోజు ఇక్కడ అందరం కలిసి రావడం జరిగింది. అదేవిధంగా ఒక భగీరథుడు కాళేశ్వరం తెచ్చిన ఒక బాబు కేసీఆర్ గారికి ఈరోజు ఈ పార్టీ తరఫున మన ఇంటింటికి నల్లిచ్చిండ్రు. అన్ని సౌకర్యాలు చేసి ఈరోజు తెలంగాణని అడ్వాన్స్ మాటలు ఇచ్చి, హామీలు ఇచ్చి ఈరోజు పబ్లిక్ని మోసం చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పండగగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు సీనియర్ నాయకులు అందరూ జరిగింది. అందరి ఆధ్వర్యంలో ఈరోజు జెండాని ఎగిరేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు మరియు మా సీనియర్ నాయకులకి, కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకెన్నో పనులకి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి ప్రోగ్రాంలు చాలా చేసుకోవాలని. జై తెలంగాణ. జై తెలంగాణ.
తెలంగాణ TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం